ఏంటి హోమ్ లేకుండానే క్యాబినెట్ మీటింగ్ పెట్టినట్టున్నారు? ఇది క్యాబినెట్ మీటింగ్ కాదు, పంపనట్టుపోయే మీటింగ్. రాజీనామా చేస్తానని నన్ను కోతులు ఆడించాం. ఇప్పుడు ప్రతివాడు రాజీనామా చేస్తానంటున్నాడు. నా ఈ సీఎం పదవి 3 నెలల ముచ్చట అయిపోయింది. ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో మీరే తెలుసుకోండి. సార్ నేను చెప్పేది నీకు నమస్కారం పెడతాను, వదలవయ్యా బాబు. అది కాదు సీఎం గారు, నా మాట వినండి. నువ్వు మిలిటరీ నుంచి వస్తే పెద్ద పుడికి అనుకుంటున్నావా? నేను ఫ్యాక్షనిస్ట్ ని, శవాల పైన నడిచొచ్చిన వాడిని, తల పేలిపోద్ది. షూట్ షూట్ మీ, కమ్ ఆన్ షూట్ మీ. నువ్వు చేస్తాను బెదిరిస్తావు, కానీ నేను చేసి చూపించా. శవాల మీద నడిచి రావడం పెద్ద క్వాలిఫికేషన్ రా. నీ నేర చరిత్ర గురించి నాకు తెలుసు. మొన్న గూండా యాక్ట్ లో ముందు లోపలికి వెళ్లాల్సిన వాడివి నువ్వేరా. నీలాంటి విధవల్ని అరెస్ట్ చేయడం మొదలు పెడితే సగం అసెంబ్లీ లోపలికి వెళ్తుందని ఆగాను. రాయ్, నువ్వు చెయ్యని స్కాములున్నాయా? బ్యాంక్ కుంభకోణంలో చైర్మన్ తో కలిసి ఎన్ని కోట్లు నొక్కావు? ఎంతమందిని రోడ్డు పాలు చేశావు? ఎంతమంది సూసైడ్లకి కారణమయ్యావో చెప్పరా, చెప్పు. రాయ్, నీ వయస్సుకి 15 ఏళ్ల పిల్ల మీద రేపట్టం సిగ్గులేదు? చూడండి ప్రతి ఒక్కరి నేర చరిత్ర. ఇంతవరకు మీ బినామీ ఆస్తుల్ని నాశనం చేశారు. ఇప్పుడు మీ భాగవతం బయట పెడితే మీ జీవితాలే నాశనం అయిపోతాయి. ఏ జనమైతే మీకు ఓట్లు వేసి గెలిపించారో వాళ్లే మిమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొడతారు. మీ భార్య బిడ్డలు థూ అని ఉమ్మేస్తారు. గతం గతః. ఇక నుంచైనా ప్రజలకు మంచి చేసి మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోండి. నెక్స్ట్ 5 years పదవిలోకి ఎలా రావాలి, ఎవరిని కాకాపట్టాలి అని మీలా ఆలోచించే పొలిటీషియన్ కాదు నేను. ఉన్న ఈ 5 ఏళ్లు ప్రజలకు అనుక్షణం ఎలా ఉపయోగపడాలి అని ఆలోచించే సైనికుణ్ణి. ఇకపై ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశాడో ఒక్కడు కూడా మిగలడు. అడిగారు ఏం లేదమ్మాయి. సీఎం జిందాబాద్, హోమ్ మినిస్టర్ జిందాబాద్ అని ఎగిరి స్లోగన్స్ ఇచ్చాడు. పైన ఫ్యాన్ తగిలింది పాపం. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. మీ అసమ్మతి ముసలో ఏమైంది? ఆ ముసలమ్మలొక్కాయ మాలో అట్టటి వాడికి తావులేదమ్మాయి. ఐకమత్యమే మహాబలం. అందుకే మేమంతా చాలా మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నాం పాప. సీఎం మీ పార్టీలో అసమ్మతి రావడానికి కారణం మీరే అంటున్నారు, దానికి మీరే అంటారు? ఎదుటివాడి తప్పులు బయట పెడితే వచ్చేది అసమ్మతే. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అసమ్మతని జుట్టు పట్టుకోవడానికి ప్రయత్నించారు, అందలేదు. మీరేం చేసినా సమ్మతమే అని కాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు. మీ చేతల్లాగే మీ మాటలు కూడా చాలా డైనమిక్ గా ఉన్నాయి. కానీ మీ ఇంట్లోనే తప్పు పెట్టుకుని బయట వాళ్ళ తప్పండా ఎంతవరకు కరెక్ట్? అంటే మీ ఫాదర్ మర్డర్ విషయం హైలైట్ చేసి మీరు ఎలక్షన్ లోనికి హోమ్ మినిస్టర్ అయ్యారు. స్టాప్ అండి. మీరు అనుకున్నట్లు అది నాటకం అయితే జనం ఓట్లు వేస్తారా? అయితే మర్డర్ చేయించిన మీ ఫాదర్ కి శిక్ష పడకుండా ఇంకా ఎందుకు రక్షిస్తున్నారు? శిక్షించడానికి కేసు మా ఇంట్లో లేదు, కోర్టులో ఉంది. ఎనీహౌ డే ఆఫ్టర్ టుమారో ఇస్ ద జడ్జిమెంట్. అప్పుడు తప్పు చేసిన మా నాన్నకి తప్పకుండా శిక్ష పడుతుంది. వస్తాను. ఓకే. ఒకవేళ మీ ఫాదర్ నిరపరాధని ప్రూవ్ అయితే ఏం చేస్తారు సార్? మీరు రాజీనామా చేస్తారా? తప్పకుండా చేస్తా. తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని హోమ్ మినిస్టర్ మేజర్ ఏంటి టీవీ చూస్తున్నావా? తమాషాగా ఉందా? ఆఫ్టర్ ఆల్ ఒక సెల్ ఫోన్ తో నా పొలిటికల్ కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టించేశా. అరవకు, నాకు సౌండ్ పొల్యూషన్ పడదు. అది నాకు పడదు. నా కొడుకు నన్ను లోపలేస్తానని ప్రెస్ ముందు చెప్తుంటే ఆ సౌండ్ నా చెవుల్లోకి రీసౌండ్ అవుతుంది. దీనికి కారణం నువ్వు. ఆడంగోట్ల జరిగిపోయిన దాని గురించి మాట్లాడకు, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఊరికే అనటం కాదు, అదేదో మీరే చెప్పండి. చెప్తా. నా కొడుకు, చిచి నీ కొడుకు, నువ్వు నిర్దోషిగా బయటకు వస్తే రాజీనామా చేస్తానన్నాడు. వాడు మాట మీద నిలబడతాడా? ప్రాణం పోయినా సూర్య మాట తప్పడు. అయితే వాడితో నేను రాజీనామా చేయిస్తాను. ఎలా? ముందైన నిర్దోషిగా బయటికి రావాలిగా. వస్తాడు. దానికి మొత్తం నెట్వర్క్ సిద్ధం చేశారు. రే నర్సింగ్, అదిగో వచ్చేసింది. రామ్మా, నీ గురించి ఆలోచిస్తున్నాం. అన్నా, మన పబ్లిక్ ప్రాసిక్యూట్ వచ్చిందా? పబ్లిక్ ప్రాసిక్యూట్ కాదురా, పబ్లిక్ ప్రాసిక్యూటర్. అందులో పబ్లిక్, ఇందులో పబ్లిక్. నేను కన్ఫ్యూజ్ అయ్యానమ్మా. సరే గాని ముందు జడ్జి గారు ఏమన్నారో చెప్పు. జడ్జి గారు చాలా క్లియర్ గా చెప్పారు. బాలగంగాధర్ గారు నిర్దోషిగా బయటికి రావాలంటే మనకి ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఆ ప్రియా అనే అమ్మాయి సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రాకూడదు. హలో హలో, ఏంటి బయలుదేరడం? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ప్రియానే బయలుదేరుతున్నాను. బాయ్. ఓకే, థ్యాంక్ యూ. ప్రియా,
నువ్వు పని చేయి, నీకు నచ్చినవన్నీ సెలెక్ట్ చేయి, నేను 5 minutes లో వస్తాను. ఓకే, మీరందరూ వెళ్ళిపోండి, రేపు పొద్దునే కలుద్దాం. సార్. మీరు రావక్కర్లేదు, ఇది నా పర్సనల్ పని. ఎస్ సార్. సార్ వి గాట్ హర్. ఆ బాంబే నా కొడుకులు చింపేస్తారన్నావు. ఎట్టి పరిస్థితుల్లో నాకు తప్పించుకోకూడదు. ఏదైనా తేడా జరిగిందో నువ్వు మిగిలిన. ఆగండి. ఇన్నాళ్ళు ఎంతో మంది చేసిన ఏదో పనులకి సాక్షిగా ఉన్నాను. మీరు అవకాశం ఇస్తే నా జీవితంలో ఫస్ట్ టైం ఓ మంచి పనికి సాక్షిగా ఉంటాను. ఓకే, జరగండియా. ఆ దండ ఇలాగా ఇవ్వయా, తీసుకోండి. నువ్వేసుకుని తెచ్చావా? ఇవ్వయా. ఏంటి మేడం? ఆ రోజు అన్యాయంగా కార్తిక్ మర్డర్ కేసులో మావయ్య ఇరికించి పదవిలోకి వచ్చాడు. ఈ రోజు అదే పదవి నిలబెట్టుకోవడం కోసం ఊరందరి మధ్య రేప్ అటెంప్ట్ అయిన ఒక బజార్ ఆడదాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తున్నాడు. ఇదంతా తెలిసి మేము ఇంట్లోనే ఉండాలా? అమ్మా, అన్నయ్య అదన వచ్చారే. ఆగరా, ఒక చెడిపోయిన ఆడదాన్ని ఇంటికి కోడలుగా తీసుకొస్తావా? ఈ ఇంటికి పరువు మర్యాదలున్నాయన్న సంగతి గుర్తున్నకర్లా? నువ్వు ఏ వెధవ పని చేసినా ఊళ్ళో వాళ్ళు బ్రహ్మరథం పట్టినట్టు ఇంట్లో వాళ్ళు కూడా హారతలు పడతారనుకున్నావా? మీకంత మంచి బుద్ధులు లేవు. ఇంకెప్పటికీ రావని నాకు బాగా తెలుసు. నేను వచ్చింది అమ్మ ఆశీర్వాదం కోసం. కుడికాలు ముందు పెట్టరా అమ్మా. నా మీద కేసు పెట్టి నన్ను కోర్టుకెచ్చి నన్ను ఉరికంపో ఎక్కించాలని చూస్తున్న దాన్ని నా ఇంటి కోడలుగా తీసుకొస్తావా? అది ఈ గుమ్మం దాటి లోపలికి అడుగు పెడితే నేను చచ్చినంత వద్దు. అదేమిటండి? నువ్వు నోర్మై. నాన్న, మీరు అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలైపో. ఈ అమ్మాయిని ఏ పరిస్థితిలో నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ క్షణం నుంచి ఈ అమ్మాయి నా కస్టడీలో నా భారీగా చాలా సేఫ్ గా ఉంటుందని మీకు తెలియజేయడానికి ఇక్కడ తీసుకొచ్చాను.
మమ్మల్ని ఆశీర్వదించు. నువ్వు రెండు చల్లగా వర్తిల్లండి. అమ్మా, నేనెక్కడున్నా నా మనసు నీ దగ్గరే ఉంటుంది. అనవసరంగా మా గురించి ఆలోచించి నీ మనసు పాటు చేసుకోకు. వెళ్ళొస్తాం అమ్మా. పద. ఫైన్ సార్. తప్పకోండి. నీకేనా చెప్పేది? Move on. సార్, మీరేంటి ఇక్కడ? పర్సనల్ మీటింగ్ అయినా అఫీషియల్ మీటింగ్ అయినా ప్రోటోకాల్ ఫాలో చేయాలి. ఆ తర్వాత అనవసరంగా మా డిపార్ట్మెంట్ బ్లేమ్ చేయకండి. ఏయ్, నువ్వేంట్రా ఇంట్రాగేషన్ కి పోలీసులు రమ్మంటే నీ ఇష్టం వచ్చినట్టు వాగావట? ఏయ్, ఎంత కొమ్ములు వచ్చిన వాడైనా సరే పోలీసులు రమ్మంటే అన్ని మూసుకుని రావాలి. ఆఫీసర్స్, టేక్ హిమ్ టు కస్టడీ. అసలు నీ దగ్గర ఏ ఆధారం ఉందని ఆయన కస్టడీలోకి తీసుకోమంటున్నావు? డిఎన్కే అని రాసిన ఈ బ్రేస్లెట్ మాకు అక్కడ దొరికింది సార్. అట్టగా ఇక్కడ చూడు ఏం రాసింది. ఏరా నీకు చూపించు. ఇదిగో అమ్మా, దీని మీద కూడా డిఎంకే చూసావుగా? ఒకటి, డిఎన్కే బ్రాస్లెట్ డిఎన్కే దగ్గరే ఉంది. రెండు, డిఎన్కే అని అచ్చేసిన బ్రాస్లెట్లు ఈ రూమ్ లోనే ఇద్దరి దగ్గర ఉన్నాయి. అసలు నీకు విషయం తెలుసా? డిఎన్కేకి ఎవరి మీద లవ్ ఎక్కువైనా ఇలాంటి బ్రాస్లెట్లే ప్రజెంట్ చేయడం అతనికి హాబీ. అలా కొన్ని వందల మందికి ఇచ్చాడు. అలాగే చచ్చిపోయిన ఇన్స్పెక్టర్ కూడా ఇలాంటి బ్రాస్లెట్ ప్రజెంట్ చేసి ఉండొచ్చుగా. ఆ బ్రాస్లెట్ ఈ బ్రాస్లెట్ ఉండొచ్చుగా. ఏంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తావా? చెయ్యబోయా, చెయ్యి. సారీ హోమ్. ఆఫ్టర్ ఆల్ ఒక బ్రాస్లెట్ పట్టుకుని బ్రెయిన్లెస్ గా వాదించుకోక. అరే, రోడ్ యాక్సిడెంట్ గురై పాపం ఆయన వారం రోజుల నుంచి ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. నాలాంటి విఐపీస్ రోజు ఎంతో మంది వచ్చి ఆయన విజిట్ చేస్తున్నారు. కావాలంటే విఐపీ రిజిస్టర్ చెక్ చేసుకో. అసలు ఆయన ఎవరనుకున్నావయ్యా హోము? డాక్టర్ పద్మభూషణ్ దేవులపల్లి నటరాజ కాళిదాస్, ఎక్స్-ఎంపీ, రాజ్యసభ. సొసైటీలో ఇలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని ఈ స్టేట్ గవర్నర్ ని నా ముందే నీ నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? వాట్ యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? మర్యాద ఎవడికివ్వాలి, ఎందుకివ్వాలి? ఈ వెధవ ఏ పిహెచ్డి చేసి డాక్టర్ అయ్యాడు, దేశానికే సేవ చేసి పద్మభూషణ్ అయ్యాడు, ఏ జనాలు ఎన్నుకుంటే ఎంపీ అయ్యాడు. వీడిలాంటి వెధవులు 10 మందికి లంచాలిచ్చి బ్రోకర్ పనులు చేసి ఈ గౌరవాలన్నీ కొనుక్కున్నాడు. అట్లీస్ట్ కొనుక్కున్న ఈ గౌరవాలకు తగ్గట్టు బతుకుతున్నాడా? ప్రజల్ని, దేశాన్ని దోచుకుని మర్డర్లు, మోసాలు చేస్తూ సొసైటీలో పెద్ద మనిషిలా చలామణి అవుతున్నాడు. ఇలాంటి వెధవకి ఒక స్టేట్ గవర్నర్ సపోర్ట్. ఆర్ యు నాట్ అషేమ్డ్? కంట్రోల్ యువర్ టంగ్. గవర్నర్ అంటే ఏమనుకుంటున్నావయ్యా? ఐ కెన్ పుట్ యు బిహైండ్ బార్స్. ఐ కెన్ షో యు. ఆఫ్టర్ ఆల్ ఒక హోమ్ మినిస్టర్ వి నీ ఇష్టం మాట్లాడుతున్నావే. బీ కేర్ఫుల్. ఏంట్రా గవర్నరు, నువ్వేమైనా జనాలు ఎన్నుకున్నవాడివా? నువ్వు కూడా వెధవలాగా పదవిలోకి వచ్చిన వాడివేగా. స్టిక్ ఏంట్రా స్టిక్, తెగ ఊపుతున్నావు. స్టైలా ఏంటిది? కత్తి పొడి చేద్దామనే? అవును, నువ్వు గవర్నర్వా, గడ్డం గీకేవాడివా? ఐ విల్ రిపోర్ట్ దిస్ మ్యాటర్ టు ది ప్రైమ్ మినిస్టర్. ఓహో, 5 నిమిషాల్లో బయట పంపిస్తా. ఏంటి మైసమ్మ ఫోను? సార్, ఫోనా? అదే బాంబు పెట్టారని ఫోన్ వచ్చిందన్నావు. ఎస్ సార్. ఎక్కడ పెట్టారు? అది హాస్పిటల్లోనా? ఎస్ సార్. అటాక్ ఆన్ గవర్నర్ సార్. గవర్నర్ మీద అటాక్? ఓ గాడ్, షిఫ్ట్ ద గవర్నర్ టు ద సేఫ్టీ.
5 నిమిషాల్లో బయటికి పంపిస్తావురా Take him. గవర్నర్ గారు, మీరు వెళ్ళకండి. ఇదంతా డ్రామా. ఆయన ఎక్కడ పోతున్నా నాకు ఇంకా పోతున్నారు